ఎస్, అవును. ఈరోజు రామ్కి అంత కొమ్ములొచ్చాయంటే కారణం మీ అమ్మా నాన్నలే. వాడు బయటివాడని తెలిసినా సరే తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. వాడేమో రెచ్చిపోతున్నాడు. మరి ఎలా డాడ్? జీవితాంతం బాలు ఆ రామ్కి సరెండర్ కావాల్సిందేనా? ఆ ఇంట్లో మేము పని మనుషులుగా మిగిలిపోవడమేనా? ఆ రామ్ కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలా? మేము బానిసలాగా బ్రతకాలా డాడ్? అలా కాకూడదు అంటే ఆ రామ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. నేను వెళ్ళను అని మొహాన చెప్తుంటే అసలు ఏం చేయాలి మావయ్య? మీరు పంపించకూడదు. వాణ్ణి మీ అమ్మ చేతే బయటికి పంపించాలి. మీ అమ్మ రాణిగారు చెబితే వాడు ఇల్లొదిలి వెళ్ళిపోతాడు. ఆవిడ మాటంటే రామ్కి వేదవాక్కు. ఆవిడ మాత్రమే ఈ పని చెయ్యగలదు. ఎలా మావయ్య? మా అమ్మకి రాము అంటే ప్రాణం. సొంత కొడుకుని నన్ను కాదని వాడిని ఎంతో ప్రేమగా చూస్తుంది. ఆ ప్రేమని ద్వేషంగా మార్చాలి. ప్రాణంగా చూసుకునే మనిషికి అసహ్యం కలిగేలా చెయ్యాలి. మీరు ఏమి చెయ్యలేనప్పుడు అటు నుంచి నరుక్కు రావాలి. కానీ అత్తయ్య గారు రామ్ని ఎందుకు ద్వేషిస్తారు? నమ్మకం స్వచ్ఛమైన పాల లాంటిదైతే దాన్ని విరగ్గొట్టాలి అంటే ఒక్క ఉప్పు కల్లు చాలు. ఆ ఉప్పు కల్లే కోపం, అసహ్యం. ఇవి గనక మీ అత్తగారికి వచ్చేలా చేస్తే ఆ నమ్మకం విరిగిపోతుంది. నిజమే డాడ్. ఇప్పుడు రామ్ని ఎదుర్కోవాలి అంటే మా వల్ల కాదు. బాలు, మీ అమ్మగారితోనే రామ్ని బయటికి పంపించాలి. అది ఆవిడ వల్ల మాత్రమే అవుతుంది. ఏమండి, జాగ్రత్త అండి. సీత, ఇంట్లో అందరూ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతారు. వాళ్ళకి ఏదో సర్ది చెప్దాం. రౌడీలు అటాక్ చేశారంటే మళ్ళీ అమ్మ నాన్న టెన్షన్ పడతారు. అలాగేనండి, రండి. రాము, ఏంట్రా కట్టు? ఏమైంది? రాము, ఏమైంది నాన్న? తలకి ఏమైందిరా? కూర్చో కూర్చో నాన్న, కూర్చో. ఏంట్రా, ఏం జరిగిందో చెప్పరా? అమ్మా, ఏం కాలేదమ్మా, చిన్న దెబ్బే. మీరేం కంగారు పడద్దు. ఎవరితో అయినా గొడవ పడ్డావా? ఇంత పెద్ద దెబ్బ తగిలితే కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదేంట్రా? అసలు ఏం జరిగిందిరా? మీరెవరూ కంగారు పడద్దు. ఇది చాలా చిన్న దెబ్బే. పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటే బాల్ వచ్చి తలకి తగిలింది. రక్తం వస్తుంటే కట్టు కట్టారు. అవును తాతయ్య, ఎక్స్రే ఎంఆర్ఐ కూడా చేయించాము. ఏం భయపడాల్సింది లేదన్నారు. 4 రోజుల్లో దెబ్బ తగ్గిపోతుందనన్నారు. ఆఫీస్ నుంచి కారులోనే కదా బయలుదేరాడు? అవునత్తమ్మా. మరి కారులో వచ్చేవాడికి క్రికెట్ బాల్ ఎలా వచ్చి తగిలింది? అది కూడా తల పగిలి రక్తం వచ్చేంత దెబ్బెలా తగులుతుంది? అంటే అది అది మేము కార్ ఆపి పిల్లలు ఆడుకుంటుంటే చూస్తున్నాము. అనుకోకుండా. ఇక చాలా ఆపసీత, ఇప్పుడు చెప్పండి నిజం, ఏం జరిగింది? అమ్మా, అది రాము. రామ్, నువ్వు మామూలుగానే అబద్ధాలు చెప్పలేవు. అది మీ అమ్మతో అస్సలు చెప్పలేవు. అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా నిజమేంటో చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పరా? అది ఎవరో కొంతమంది రౌడీలు వచ్చి అటాక్ చేశారు. ఎవర్రా వాళ్ళు? తెలీదు తాతయ్య. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి. వద్దు నాన్న, వదిలేద్దాం. ఏంట్రా
ఎప్పుడురా వదిలేసేది ఇలా తల పగలగొట్టాడు అంటే వాళ్ళని మనం వదిలేయాలా? రేపొచ్చి మళ్ళీ కొట్టరన్న గ్యారెంటీ ఏంటి? లేదమ్మా, ఇక వాళ్ళు రారు. ఈ పాటికే వాళ్ళకి మనమేంటో అర్థమై ఉంటుంది. నేను పడిపోయినా సీత వాళ్ళని తరిం కొట్టింది. చాలా మంచి పని చేసావమ్మా. నరకాసుడితో యుద్ధం చేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సొమ్మసిలి పడిపోతే ఆ సత్యభామ యుద్ధం చేసింది. నువ్వు కూడా అంతటి పరాక్రమాన్ని చూపించి ఆ దొంగ విధవులకు బుద్ధి చెప్పావంటే చాలా సంతోషం తల్లి. బాలు, చూసావా? ఎవరో రౌడీలు రాము మీద అటాక్ చేశారంట. తలకి దెబ్బ తగిలిందిరా. అయితే ఏం చేయాలి? అదేంట్రా అలా అంటావు? అవును మరి, అన్యాయం చేస్తే శత్రువులు పెరిగిపోతారు. ఎవరికి కడుపులో మండిందో ఇలా కొట్టించారు. రే, ఏం మాటలు రావి? మనం వచ్చి ఎన్నున్నా సరే నలుగురు వచ్చి మన మీద దాడి చేసినప్పుడు మనం అందరం కలిసే ఉండాలిరా. ఎందుకు కలిసి ఉండాలి? ఆయనేమో మమ్మల్ని అవమానిస్తుంటాడు, మేం మాత్రం ఆయనకి ఏం జరిగినా కాపలా కాస్తూ ఉండాలా? రే, ఎందుకురా అలా మాట్లాడతావు? మరేం చేయాలి తాతయ్య? ఆఫీస్లో ఈయన మమ్మల్ని ఎంతలా అవమానించాడో తెలుసా? బాలుని ఎండి చైర్ నుంచి దింపేసి ఆయన మళ్ళీ ఆ చైర్లో కూర్చున్నాడు. మా డాడీని అవమానించి బయటికి గంటేశారు. అదేమని అడిగితే నేనేమీ మీకు ఎండి పోస్ట్ని రాసివ్వలేదు అని స్టాఫ్ అందరి ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు. రామ్, అవునమ్మా, నేనే ఆ ఎండి చైర్లో కూర్చున్నాను. మరి ఆ రోజు బాలునే ఎండిని చేస్తానన్నావు కదరా? అన్నాను తాతయ్య, కానీ అధికారం ఇచ్చినా కానీ తను సరిగ్గా బిజినెస్ని చూసుకోలేకపోతున్నాడు. మనకు నమ్మకమైన వ్యక్తులందరూ మనకి దూరం అయిపోతున్నారు. ఇలాగే ఉంటే కంపెనీ దివాళా తీస్తుంది. అందుకే నేనే టేక్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటాను. అంటే నాకెప్పటికీ అధికారం ఇవ్వవా? ఇస్తాను. నీకు ఆ అర్హత వచ్చిన తరువాత బిజినెస్ అంతా నీకే అప్పగిస్తాను. ముందు బిజినెస్ ఎలా చేయాలో, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలో, ఎవరిని నమ్మాలో అది నేర్చుకో. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా డాడీని ఉద్దేశించే కదా ఇలా మాట్లాడుతున్నారు? అల్లుడు కదా అని సహాయం చేయడానికి వచ్చారు. అంత మాత్రాన ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతారా? నేను చెప్పింది కూడా అదే. ఒకరి సహాయంతో ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. సొంతగా ఆలోచించే శక్తి మనం పెంపొందించుకోవాలి. అప్పటిదాకా అంతా నేనే చూసుకుంటాను. దట్స్ ఆల్. పద సీత. ఏంటి ఆదిత్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఈ మధ్య నువ్వు బాగా డల్గా ఉంటున్నావు తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారా? గుర్తు రావడానికి మర్చిపోతేనే కదా. నేనెక్కడున్నా నా వాళ్ళు ఎప్పుడూ నాతో ఇక్కడే ఉంటారు. నా టెన్షన్ అంతా అమూల్య గురించే. ఎందుకు టెన్షన్? నువ్వే చూసావు కదా వాళ్ళ అత్త వాళ్ళు ఎలాంటి మనుషులో. నాకంటే నీకే బాగా తెలుసు. ఇంత జరిగాక తనని ప్రశాంతంగా ఉండనిస్తారా? అక్కడ ఏమేమి ఇబ్బందులు పెడుతున్నారో ఏంటో. నువ్వు వెళ్ళి సారీ చెప్పావు, కొరడా దెబ్బలు కూడా తిన్నావు. ఇంకేం కావాలి వాళ్ళకి? అయినా నువ్వంటే వాళ్ళకి భయం ఉందా ఆదిత్య? చెల్లెలి కోసం దెబ్బలు తిన్నవాడివి చెల్లెలికి ఏదైనా జరిగితే
నరికి పోగులు పెడతావని వాళ్ళకి తెలీదా? కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉంటారు. నా భయం నాది శైలు. అమూల్య పాపం చాలా అమాయకురాలు. ఆ చందుని గుడ్డిగా నమ్మింది, ప్రేమించింది. వాడెన్ని హింసలు పెట్టినా కనీసం ఒక్క మాటైనా ఇంట్లో చెప్పలేదు. ఇలాగే నమ్మి ఇంకెంత మోసపోతుందో అని నా భయం. ఆదిత్య, ఒకసారి నువ్వు చందుతో మాట్లాడి చూడొచ్చు కదా. నేనా? అవును, అమూల్య అతన్ని ఎంత ప్రేమించిందో చందుకి అర్థమయ్యేలా చెప్పగలిగితే కొంతైనా అమూల్యకి సపోర్ట్ దొరుకుతుంది కదా. కానీ ఆ చందు నాతో మాట్లాడడానికి ఇష్టపడ్డు శైలు. ఎందుకంటే వాడి విషయంలో నేను చాలాసార్లు గొడవపడ్డాను. అప్పటి పరిస్థితి వేరు కదా. ఇప్పుడు నీకు అవసరం కూడా. చూస్తాను. సరే, నీకోసం రవ్వ కేసరి చేసి తీసుకొచ్చాను. ఇదిగో తిను. బాగుంది. నీకు స్వీట్ చేయడమేనా, ఇంకా అన్ని రకాల వంటలు వచ్చా? నీకేం కావాలో చెప్పు, నాకు రాకపోతే నేర్చుకునైనా నీకు వండి పెడతాను. నువ్వు ఇలా వండి తీసుకొచ్చి నాకు పెడుతూ ఉండు. మీ నాన్న చూస్తే ఒక మెకానిక్ గాడి కోసం వంటలు చేసుకొని వస్తావా అని 4 తగిలిస్తారు. నువ్వు మెకానిక్ కాదు కదా. నువ్వు ఎవరో తెలిస్తే మా డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? ఆ తర్వాత ఆయనే మా కూతుర్ని చేసుకో అని బతిమలాడతారు. నేను మెకానిక్గానే నీకు మీ డాడీకి పరిచయం అయ్యాను. నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను. మీ నాన్న నన్ను ఒక మెకానిక్గానే చూసి అభిమానించి నన్ను అల్లుడిని చేసుకోవాలి శైలు. అంతేగాని నేనెవరో తెలిసి నన్ను అల్లుడిగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కోటీశ్వరుల కొడుకు ఆదిత్య అనే గుర్తింపు కంటే ఆదిత్య చాలా మంచి మెకానిక్. అతని మంచితనం నాకు నచ్చి నా కూతురునిచ్చి పెళ్లి చేశాను అని మీ నాన్న చెప్పుకుంటే నాకిష్టం. అదే నాకు గౌరవం కూడా. ఈ మాటతో నీ మీద ప్రేమ మరింత పెరిగింది ఆదిత్య. నీ వ్యక్తిత్వం చాలా గొప్పది. సరేలే, అలాగే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. నీకింకా ఏమేమి ఇష్టమో చెప్పు, పెళ్ళయ్యాక అన్నీ వండి పెడతాను. అంటే అప్పుడే ఫుల్ మీల్స్ అన్నమాట. అప్పటిదాకా ఇలాంటి చిన్న చిన్న స్వీట్స్ ఇస్తూ ఉంటావు, అంతేనా? అలా కాదు. ఏ దొంగ నిన్ను! హే, హే. ఏ ఆదిత్య, ఆగు. ఆవిరైపోయా తన అందం ఎండల్లో. చూడు గుండె జోరు, గట్టి డబ్బు కొట్టినంత హోరు, నిన్న మొన్న లేని తీరు, ప్రేమ అంటారా దీని పేరు. బాలు, శశి, భోజనానికి రండి. పిలిచేది మిమ్మల్నేరా? భోంచెత్తురుగాని రండి. నాకొద్దు. ఏరా, ఎందుకు? ఆకలిగా లేదా? అయినా నాకు ఆకలేస్తే నీకేంటి, ఆకలేకపోతే నీకేంటమ్మా? నీ కొడుకు ఆ రామ్ తిన్నాడో లేదో అది చూసుకోమ్మా. నేనెలా పోతే నీకేంటి? అదేంటి బాలు, ఎందుకలా అంటున్నావు? నువ్వు మాత్రం నా కొడుకువి కాదా? నీకు కన్న కొడుకు కన్నా ఆ పరాయి వాడే ఇంపార్టెంట్ అయిపోయాడు కదమ్మా. బాలు,
నీకు చాలాసార్లు చెప్పాను రాము విషయంలో అలా మాట్లాడొద్దు అని. వాడు పరాయి మనిషి కాదు, ఈ ఇంటి బిడ్డ. అందులో ఏ అనుమానమూ లేదు. అత్తయ్య, మీరే కాదు, మేము కూడా మిమ్మల్ని మీ మాటని గౌరవించి అలాగే ఉండాలని చాలాసార్లు అనుకున్నాం. కానీ మేము అడ్జస్ట్ అవుతున్నా ఆ రామ్ సీతలు మాత్రం మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. ఆ బాధతోనే బాలు అలా మాట్లాడుతున్నాడు తప్ప మీ మాట మీద గౌరవం లేక కాదత్తయ్య. మీరు చెప్పినట్టుగానే బాలు రామ్ని సొంత అన్నలాగే గౌరవిస్తూ వచ్చాడు. అందుకే కదా ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ తిరిగి వచ్చి క్షమాపణలు చెప్పాం. కానీ ఆ రామ్ ఏం చేశాడో తెలుసా? ఆఫీస్లో అందరి ముందు నన్ను ఫూల్ని చేశాడు. ఆ రోజు అడగగానే వెంటనే ఎండించేశాడు. అప్పుడు మీ అందరి ముందు తను మంచివాడు, గొప్పవాడు అనిపించుకోవాలని అలా చేశాడు. కానీ ఈరోజు అందరి ముందు నన్ను ఆ ఎండీ చైర్ నుంచి పీకేసి ఆ సీట్లో తను కూర్చున్నాడు. నువ్వు సమర్థవంతంగా బిజినెస్ని నడపలేకపోతున్నావు. అందుకే కదా రామ్ అలా చేశాడు. అత్తయ్య, కనీసం నేర్చుకునే టైం అయినా ఇవ్వాలి కదా. ఎండీని చేసే ముందైనా కాస్త ఆలోచించి ఆపాల్సింది కదా. చేతికి స్టీరింగ్ ఇచ్చి గేర్ మార్చకముందే, బండి నడపకముందే నీకు డ్రైవింగ్ రాదు, నువ్వు అన్ఫిట్ అని అవమానించి పంపించేస్తారా? ఇదే నా పద్ధతి? ఆ కంపెనీ ఎవరిదమ్మా? నాది కాదా? నా కంపెనీని నేను నష్టాల్లో నడపాలి అనుకుంటానా? మొదటి నుంచి అన్ని తనే చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నాకు ఆ టైం ఇవ్వాలి కదమ్మా. వెనక ముందు ఆలోచించకుండా ఎండి పోస్ట్ పీకేశాడు. ఇకక్కడ కనీసం సెక్యూరిటీ గార్డ్ అయినా నన్ను గౌరవిస్తాడా? నువ్వేనా చెప్పమ్మా. సరే బాలు, వీలు చూసుకొని నేను రాముతో మాట్లాడతానులే. ముందు భోజనానికి రండి. నేను రానమ్మా. ఎంత చేసినా సరే నువ్వు ఆ రామ్కే సపోర్ట్ చేస్తున్నావు కదా. కన్న కొడుకుని బాధ పెడుతూ పెంచిన వాడికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటో నాకైతే విచిత్రంగా ఉంది. అసలు నేనే పరాయి వాడినేమో, నేనే అమ్మ నాన్న లేని ఒక అభాగ్యునేమో. బాలు, వద్దమ్మా, దయచేసి నన్ను ఇలా వదిలే. నేను ఇంకా ఎన్ని అవమానాలు పడాలో అన్నీ పడతాను. అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తాడు. కానీ నా తలరాత నువ్వు రాసావమ్మా. ఏం చేస్తాను, అంతా నా కర్మ. బానే తగిలింది బాలు. ఇలా మాట్లాడితే గాని మీ అమ్మగారి మనసు మారదు. ఆ రామ్ వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో, మనకి ఎలాంటి అవమానం జరిగిందో, దానికి మనం ఎంత సఫర్ అవుతున్నామో అత్తయ్య గారికి తెలియాలి. ఎంతైనా నువ్వు కన్ను కొడుకు అనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఏం మాట్లాడితే మాత్రం ఏముంది శశి, అమ్మకి ఆ రామ్ మీద ప్రేమ తగ్గదు. చూడు బాలు, అత్తయ్య గారికి రామ్ మీద కొండంత ప్రేమ ఉంది. దాన్ని కరిగించాలంటే ఒక్క రోజులో పూర్తి కాదు, కాస్త టైం పడుతుంది. అవకాశం దొరికిన ప్రతిసారి ఒక్క రాయి కిందకి లాగేయాలి. ఏదో ఒక రోజు ఆ కొండ కూలిపోతుంది. ఆ తర్వాత మా డాడీ చెప్పినట్టు మీ అమ్మే ఆ రామ్ని సీతని బయటికి నెడుతుంది. సీత, సీత, ఏమండి? పద డిన్నర్ చేద్దాం. ఏమండి? అదేనండి. ఏమైంది సీత? అత్తమ్మ బాలుని శశిని భోజనానికి పిలిస్తే వాళ్ళు రావడం లేదంట. ఎందుకు? ఆఫీసులో బాలుని ఎండీ పోస్ట్ నుంచి తప్పించి మళ్ళీ మీరు ఆఫీస్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు కదా. అయితే అదేనండి, ఆ విషయం గురించి బాలు అత్తమ్మతో మాట్లాడి బాధపడ్డాడంట. భోజనం చేయను అన్నాడని
అత్తమ్మ బాధపడుతూ చెప్పారు. ఓ అయితే బాలు తినను అని చెప్పాడా? కానీ నేను తింటాను. పదండి, అందరం కలిసి భోంచేద్దాం. రాము, బాలు భోజనానికి రావడం లేదురా. ఇంట్లో అందరూ కలిసి భోంచేయడం అలవాటు కదరా. నేనేమి బాలుని భోంచేయొద్దని అనలేదమ్మా. రమ్మని చెప్పు. ఏంటి బాలు, భోజనానికి ఎందుకు రావడం లేదు? ఒంట్లో బాగోలేదా? అసలు ఏంటి ప్రాబ్లం? ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? ఆఫీస్లో నన్ను ఎంత ఇన్సల్ట్ చేశావో నువ్వు మర్చిపోయావా? నన్నొక్కడనే కాదు, మా మామగారిని కూడా అవమానించి పంపించావు. చూడు, అది ఆఫీస్ విషయం, ఇది ఇల్లు. అక్కడ అధికారాలు మాట్లాడతాయి, ఇక్కడ ఆత్మీయతలు పలకరిస్తాయి. అక్కడి విషయాలు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా అధికారాలే మాట్లాడాల్సి వస్తుంది. ఆ రాము నిన్ను మాయ చేశాడు. అసలు ఆ రామ్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ప్రతి విషయంలోనూ నన్ను, శశిని, మా మామగారిని అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు. వాడు కనిపిస్తేనే ఈ క్షణమే ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. రాము నా పెద్ద కొడుకు. నాకు నా పెద్ద కొడుకు రాము అంటేనే గొప్ప. వాడి విషయంలో ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను ఎవ్వరిని నమ్మను.